జానీ కపూర్ పాట అని చాలా తక్కువ ఉంటుంది సినిమాలో, బట్ చుట్టమల్లే సాంగ్ ఏదైతే ఉందో అది ఎక్సలెంట్గా ఉంది అసలు. బ్రో నెగిటివ్ అంటే కొంచెం స్టార్టింగ్ మూవీ కొద్దిగా స్లోగా ఉంటుంది, సెకండ్ హాఫ్ ఇంటర్వెల్ బ్యాంగ్ హైలైట్, ఇంకా పీక్స్ ఫైటింగ్ కానీ సముద్రం దగ్గర ఫైటింగ్ షాట్ కానీ పీక్స్, ఇంకా టేకింగ్ కానీ ఎన్టీఆర్ గారి యాక్టింగ్ కానీ భయంకరం, ఇంకా చాలా బాగుంది. పార్ట్ 2 బేసిక్గా అది కేజీఎఫ్ రేంజ్లో ప్లాన్ చేసినట్టుగా అనిపిస్తుంది. లైక్ స్టార్టింగ్ స్టోరీ నెరేషన్ నుంచి మనం అర్థం చేసుకుంటే, ఎందుకంటే మెయిన్ ట్విస్ట్ చెప్తే బాగోదని చెప్పట్లేదు. సో సెకండ్ పార్ట్ అనేది కేజీఎఫ్ లెవెల్లో లైక్ డిఫరెంట్గా ప్లాన్ చేస్తున్నారు, కొంచెం మోడర్న్గా. ఇది కొంచెం ఓల్డ్ సముద్రం ఈ బ్యాక్గ్రౌండ్ కదా, పార్ట్ 2 కొంచెం మోడర్న్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాను. ఆబ్వియస్లీ ఎన్టీఆర్ గారే పర్ఫామ్ చేశారు. నేను మెగా అభిమాని, ఎన్టీఆర్ గారి ఫ్యాన్ కాదు, బట్ స్టిల్ నేను 4 o'clockకి నెక్లెస్ మాల్లో చూసాను, ఇక్కడ 8 o'clock సెకండ్ టైం ఇది. నైట్ ఆఫీస్ అయినప్పటి నుంచి నిద్ర కూడా లేదు, బట్ స్టిల్ మూవీ వర్త్ అనిపించింది. ఎక్కడ కూడా బోర్ అంటే కొంచెం చాలామంది చెప్పడం ఏంటంటే స్టార్టింగ్ కొంచెం ల్యాగ్ అన్నారు, బట్ రీసెంట్గా వచ్చిన మూవీస్లో ఏదైనా కొంచెం స్టోరీ నరేషన్ జరగడం అది కామన్. సో మరీ అంత ల్యాగ్ ఏం లేదు, బాగుంది సినిమా అయితే. హైలైట్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మూవీ, సినిమాకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనిరుద్ పీక్స్. ఎందుకంటే ప్రతి సీన్లో ఎలివేషన్ కానీ ఫైటింగ్ షాట్లో కానీ బ్యాక్గ్రౌండ్ ఇంకా అట్మాస్లో చూస్తే ఇంకా పేబచ్చంగా ఉంది సినిమా. మరీ హీరోయిన్ లేకుండా ఇప్పుడు లేడీ ఓరియంటెడ్ ఫిలిమ్స్ ఉంటాయి, అలానే బాయ్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ గమ్ముని మనకి తెలుగులో అంత యాక్సెప్ట్ చేయరు. జానీ కపూర్ క్యారెక్టర్ బాగుంది, అంటే పార్ట్ అయితే తక్కువ ఉంది కానీ. మా ఓవరాల్గా స్టోరీ అయితే సారీ మెన్ విల్ బి మెన్, ఐఎమ్ సారీ, ఓకేనా. సో ఓవరాల్గా స్టోరీ అయితే బ్రహ్మాండంగా ఉందండి. మీరు చాలామంది బయట యూట్యూబ్లో వాటిలో రూమర్స్ వస్తూ ఉన్నాయి, నెగిటివ్ స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. నాకెందుకు అర్థం కాల, వై దే ఆర్ ఈజ్ ఇట్ ఏ కేక్, నో ఇట్స్ అ మైక్. సో ఎందుకు నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారో నాకు అర్థం కాలేదు. ఓవరాల్గా మూవీ అయితే బాగానే ఉందండి. మూవీలో ఏంటి అని అంటే 2 క్యారెక్టర్లు 3 మాడ్యులేషన్స్లో ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది. సో RRR మూవీ కంటే నాకు ఇందులో ఎన్టీఆర్ గారి పాత్ర బ్రహ్మాండంగా నచ్చింది. కథ కూడా బాగానే ఉంది. అసలు కథ ఏమిటి, వాట్ ఈస్ ద స్టోరీ లైన్? సో మారణాయుధాలని విద్రోహక శక్తులకు ఇచ్చి సహాయం చేయాలా అనేటువంటి కాన్సెప్టా, లేకపోతే దాన్ని అక్కడనే నాశనం చేయాలనేటువంటి కాన్సెప్ట్తో దేవర అడ్డుకున్నాడా, లేకుంటే దేవర కొడుకు వర అడ్డుకున్నాడా, లేకుంటే దేవర కొడుకు వరాన్ని చంపడం కోసం శ్రీకాంత్ వచ్చాడా, లేకుంటే సైఫ్ అలీ ఖాన్ వచ్చాడా అనేటువంటిది ఇది కథ, స్టోరీ లైన్. అండ్ కథకి బలం ఏంది అని అంటే ఎన్టీఆర్ గారి యాక్షన్ మనం పక్కన పెట్టేసుకుంటే సైఫ్ అలీ ఖాన్ గారి యాక్షన్ కూడా బాగానే ఉంది, సూపర్గా ఉంది. మళ్ళీ నాకు సుధీర్ బాబును గుర్తు చేశారు సైఫ్ అలీ ఖాన్ గారు, నిజంగా అంత బ్రహ్మాండంగా ఉంది. యాజ్ ఇట్ యాజ్ మురళీ శర్మ గారు బాగానే ఉంది. అండ్ ఇందులో కథలో నెగిటివ్ ఏముంది అని అంటే ఎందుకు పుట్టిందో ఎందుకు దూరిందో సాంగ్ అర్థం కాలే. నాకైతే ఇదే నెగిటివ్ అనిపించింది. అసలు సినిమా అంతా కథ మొత్తం ఒకలాగా ఉందన్న, ఆ పాట ఒకటే నాకు చిరాకు తెప్పించేసింది. ఆ హీరోయిన్ తీసేసినా కూడా బాగుండేది. ఏమంటే సౌత్ మార్కెట్ కోసం పెట్టారు. ఆమె నాకు తిప్పి కొడితే ఒక 5 డైలాగులు పొంగి ఉప్పొంగి పడిపోయింది తప్పిస్తే ఆమె అంతకుమించి ఏం లేవు డైలాగులు ఆమెకి. ఆ సాంగ్ లేకపోయింది కూడా ట్రిమ్ అయ్యి సినిమా ఇంకా బాగుండేది. సో ఇది ఫస్ట్ హాఫ్లో ఎందుకు గూస్ బంప్స్ వస్తాయి అని అంటే ఒకటే వాయిస్, ఒకటే పర్సన్, రెండు బేస్లో విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మాట్లాడతాడు బేస్, అది సూపర్. అండ్ ఒక సీన్ ఉంటుందన్న, కన్సెంట్మెంట్ని దొప్పుతాడు కదా, సీన్ గూస్ బంప్స్ వస్తాయి, సెట్ ఉంటుంది అంటే. మరి అదే మిస్టేక్ ఏంటి అని అంటే ఇందులో మిస్టేక్ మీరు అడిగారు కదా, ఆయన సొరచాపని లాక్కొని వచ్చేటప్పుడు సరిగ్గా స్ట్రెంత్ ఉండదు, అక్కడ యాక్టింగ్ కూడా సరిగ్గా లేదు. అది ఎందుకు లేదు అని అంటే తర్వాత అనలైజ్ చేశా, అన్నీ ఒకటేలాగా చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి అది వదిలేశారు. అండ్ మూవీలో మిస్టేక్ ఏంటి అని అంటే మురళీకృష్ణ గారి హెయిర్ స్టైల్ 20 years బ్యాక్ ఎలా ఉంటాడో అప్పుడు కూడా అలాగనే ఉంటాయి. నా జుట్టు నెరిసిపోయింది, ఆయన నెరిసిపోదా కరెక్ట్. సో హెయిర్ డై మెయింటైన్ చేస్తారు బ్రో, డైట్ కాదు, కలర్ మాట్లాడేది. నేను హెయిర్ కలర్ గురించి మాట్లాడుతున్నా. కెమెరామ్యాన్ హఠావ్ ఇంకో పైలు, ఓకేనా. ఓకే, ఇదే అండి సినిమా. ఇందులో చెప్పేస్తా, దేవరాని చంపినటువంటి వ్యక్తి ఎవరు అంటే వర. ఆ వరని చంపినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే మళ్ళీ ఎవరు అనేటువంటిది ఇది ఒక సస్పెన్స్. ఈ సినిమా నేను చూడలేదు కాబట్టి చెప్తున్నా, ఓకేనా. సో మరి ఈ పార్ట్ 2లో కథ ఎట్లా రాశారు అనేటువంటిది నాకు అర్థమవుతలేదు. 2 క్యారెక్టర్ని చంపడం జరుగుతుంది, ఆ మెయిన్ క్యారెక్టర్లా లేకుంటే లేదా అనేటువంటి మీ మూవీలో చూడండి.
మరి దీని తర్వాత పార్ట్ 2 ఎట్లా ఉంటుంది అనేటువంటిది ఒక సస్పెన్స్. అంటే ఈ పార్ట్ 1 చూసారు కదా, పార్ట్ 2 పైన పాజిటివ్ ఒపీనియన్ పెట్టుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా పెట్టుకోవాలి, పాజిటివ్ ఖచ్చితంగా పెట్టుకోవాలి. మీరు ఇంకా నాకు ఓవర్ ఎక్స్పీరియన్స్తో నేను వెళ్తాను అని అంటే మటుకు నో వన్ కెన్ జస్టిఫై దట్. ఎన్టీఆర్ కెమిస్ట్రీ షార్క్తో బాగుందా, జాన్వీతో బాగుందా? చెప్పడం మర్చిపోయినా, రాజమౌళి వచ్చారయ్యా, సొరచాపను పంపించారు, చాప చిన్నగా ఉంది, కొద్దిగా బడ్జెట్ లేదేమో రాజమౌళి దగ్గర, సో అదే ఒక ప్రాబ్లము. అండ్ అంతే ప్రాబ్లం, రాజమౌళి గారు వచ్చే చాప సరిగ్గా లేదు, ఛత్రపతి శివాజీ లెక్క లేదు చాప, అది కొద్దిగా పక్క చిక్కిపోయింది, చిన్నగా ఉంది చాప. అండ్ ఇందులో కెమిస్ట్రీ అన్నారు కదా, లేదు పెద్దగా ఏం లేదు కెమిస్ట్రీ. సో ఇది ఓవరాల్గా స్టోరీ. ఓకేనా? ఎనీ క్వశ్చన్స్? ఓకే.